అటు ఏపీలో ఎండలు వడగాల్పులకు ప్రజలు దడపుట్టిస్తున్నాయి. తాజాగా వడగాలులపై ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ఏపీ ఎస్డీఎంఏ అంచనాలను రిలీజ్ చేసింది. ఇవాళ 38 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ ఎస్డీఎంఏ తెలియజేసింది. శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరంలో 9, మన్యం 10, అల్లూరు జిల్లా 3, తూర్పుగోదావరి జిల్లాలో 8, ఏలూరు జిల్లాలోని చింతూరు, కోనవరం మండలాల్లో భారీగా వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు నిన్న ఏపీలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా ఆమాని గుడిపాడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏపీలో ఎండల పరిస్థితికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత పెరుగుతూ ఉంది. గత 10-15 రోజుల నుంచి తీవ్రంగా ఉన్నటువంటి ఎండ తాకిడి నిన్న మాత్రం కొంతమేర తగ్గింది. నిన్న కేవలం 40.1 డిగ్రీలు మాత్రమే ఎండ నమోదయ్యింది. ఈ పరిస్థితుల్లో ఈరోజు కూడా ఎండ తీవ్రత పెరిగింది. ఈరోజు 38 మండలాల్లో ఎండ తీవ్రత పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. మొత్తం మీద చూస్తే గత 15-20 రోజుల నుంచి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఏప్రిల్, మే నెలలో ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే అందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద నిన్న ఈరోజు 38 మండలాల్లో ఎండగాలులు అదేవిధంగా వడగాలులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుపుతూ ఉంది. నిన్న చేసినటువంటి దీని ప్రకారం శ్రీకాకుళం 8, విజయనగరం 9, మన్యం 10, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2, తూర్పుగోదావరి 8, ఏలూరు జిల్లాలో వేలూరిపాడులో వడగాలులు ఎక్కువగా వేస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా చింతూరు, కోనవరం మండలాల్లో కూడా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అక్కడ వడగాలులు కూడా ఎక్కువగా వేస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది. ప్రకాశం జిల్లా ఆమని గుడిపాడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది నిన్న. ఈరోజు కూడా దాదాపు ఎక్కువ మండలాల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా అలర్ట్ ప్రకటించింది. ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా విద్యాశాఖ ఇప్పుడు ప్రస్తుతం ఒంటిపూట బడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ వాటర్ బిల్ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా విద్యార్థులకు 3 విడతలుగా మంచినీళ్ళ కోసం వాటిని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి కూడా మధ్యాహ్నం కల్లా కూడా వారి పనులు కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి వారి సమయాలు కూడా కుదించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూలీ పనులకు, పొలం పనులకు వెళ్ళేటటువంటి కింది స్థాయి వర్గాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఎండల సమయంలో కాకుండా ఉదయం, సాయంత్రం పూట పనులకు వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు, సలహాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ఎండ దెబ్బకు గురవద్దు, మొత్తం డీహైడ్రేషన్కి గురవద్దు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ, ఇతర ఓఆర్ఎస్ కూడా దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ ఆయా సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మొత్తం మీద అన్ని మున్సిపాలిటీల్లో కూడా 2 రోజుల క్రితం కూడా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా అన్ని మున్సిపాలిటీల్లో కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీలు ఎక్కడ నీటి ఎద్దడి లేకుండా చూడాలి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రి కూడా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే నీటి ఎద్దడి ఉండదో అక్కడ ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓకే, థాంక్యూ జయరాజ్.